హలో ఫ్రెండ్స్, మేము జర్మనీలో కొత్త జంట. ముందుగా మీరు మా సంక్రాంతి ప్రిపరేషన్స్ పార్ట్ 1 వీడియో చూడకపోయింటే వెంటనే మా ఛానల్కి వెళ్ళి చూసేయండి. సంక్రాంతి ప్రిపరేషన్స్లో భాగంగా ముందుగా మేము చెక్కలు చేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మురుకులు, ఒకరు చెక్కలు చేస్తుంటే ఇంకొకరు కాలుస్తున్నారు, ఇంకొకరేమో మురుకులు మెషిన్తో వేస్తున్నారు. అలా అందరం ఒక్కో వర్క్ షేర్ చేసుకొని చేస్తున్నాం. కేవలం ఒక్కరితో చేయడం సాధ్యం అవ్వదు అని నాకు ఇప్పటికే అర్థమైంది. చిన్నప్పుడు ఇవన్నీ చేయమని మా అమ్మనైతే అడిగేవాళ్ళం. ఈజీగా ఏముంది అనిపించేది. బట్ ఇప్పుడు తెలుస్తుంది, స్వయంగా దగ్గరుండి గంటలు గంటలు స్టవ్ దగ్గర నిల్చొని చేస్తుంటే ఇంత కష్టమా అనిపించింది. సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పనులు చేస్తుంటే అసలు చేసినట్లు కూడా అనిపించలేదు. ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. రాగానే నన్ను చూసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమందో మీరే వినండి. హాయ్ నిధి పాప, ఎక్కడికి వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? కీటాకి వెళ్ళొచ్చావా? ఓ, నేనెవరు? మౌనికానా? నీకు మౌనిక అంటే ఇష్టమా? ముద్దు పెడతావా మౌనికాకి? పెట్టు. నేను పెట్టనా? ఇంకా లంచ్ టైం దాటేసరికి అందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సరే అని లంచ్ తినడం స్టార్ట్ చేసాం అందరం. మా నిధి పాపని వీడియో తీయమంటే చాలా కష్టపడి ఈ మాత్రం తీసింది. సర్లే పోనీలే, ఏదో ఒకటి తీసింది కదా చిన్నపిల్ల అని అడ్జస్ట్ అయ్యాం. ఇంకా స్వీట్ కోసం ముందే పిండి కలిపి పక్కన పెట్టాము. మడత కాజా కోసం పిండి చాదుతుంటే పిల్లలు వచ్చి పిండి కావాలి అని తెగ గోల చేశారు. కొంచెం తీసి ఇచ్చేసరికి ఇంకా కాసేపు కామయ్యారు. ఆ పిండితో ఒకరేమో పిజ్జా చేశా అని, ఇంకొకరేమో కేక్ చేశా అని తెగ సంతోషపడుతున్నారు. చిన్నప్పుడు మీరు కూడా పిండితో ఇలాంటిది ఏదో ఒకటి కన్ఫామ్గా చేసింటారు కదా. చేస్తే నాతో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫైనల్లీ మడత కాజా చేయడం అయితే ఫినిష్ అయింది. ఏదో బయట షాప్లో చూపించే అంత షేప్ లేకపోయినా బుజ్జి బుజ్జివైతే బాగానే చేశాము. ఇంతటితో మా వంటల కార్యక్రమం అయితే ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.